హలో గాయ్స్, వెల్కమ్ టు మై సైట్ క్రియేటర్. ఈరోజు మీకు వర్డ్ప్రెస్ యొక్క డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి మొదట గూగుల్లోకి లాగిన్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ప్రెస్ ఉంది కదా, దాంట్లోకి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఇలాగా ఓపెన్ అవుతుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంట్రీ చేయమని. ఇక్కడ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఇలా లాగిన్ అయ్యాక ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇదంతా కూడా డాష్ బోర్డ్. సో ఇది హోమ్ పేజ్, ఇది హోమ్ అంటే దీంట్లో మన వెర్షన్స్ కానీ ఏమన్నా మనం ఇన్స్టాల్ ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అవన్నీ ఇందులో ఉంటాయి. అప్డేట్స్ అంటే మన ప్లగిన్స్ అప్డేట్స్ వస్తే ఇక్కడ చూపిస్తుంది. ప్లగిన్స్ మనం అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ వస్తే ఇది హ్యాస్ట్ అనే థీమ్, ఇది మనం డౌన్లోడ్ చేసుకున్న థీమ్ ఇది. సో థీమ్ ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి అందుకే ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ పోస్ట్ అండి. పోస్ట్ అంటే మనం బ్లాగ్ రాస్తాం కదా, అక్కడ ఏమన్నా ఇక్కడ బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం యాడ్ న్యూ పోస్ట్ అని క్రియేట్ చేసి అందులో టైప్ చేసుకోవాలి. మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా చేయాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీడియా ఉంటుంది. మీడియా అంటే మనం వెబ్సైట్లో పెట్టే ఇమేజెస్ కానీ ఏమన్నా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పేజెస్ అండి. పేజెస్ అంటే హోమ్, అబౌట్, కాంటాక్ట్, ఇలా మనం క్రియేట్ చేసిన పేజెస్ ఇవి. పేజెస్ ఇక్కడ ఉంటాయి. పేజెస్ తర్వాత ఇక్కడ చూస్తే కామెంట్స్. కామెంట్స్ అంటే ఇప్పుడు ఎవరైనా మనకి బ్లాగ్కి కానీ దేనికైనా కామెంట్ పెడితే అది ఇక్కడ కనబడతాయి కామెంట్స్. సో ప్రజెంట్ ఇక్కడ ఏం కామెంట్స్ లేవు. తర్వాత ఇది SEO సంబంధించింది, ఆప్టిన్ మాస్టర్ అనేది. ఇది తర్వాత చూద్దాము. నింజా ఫార్మ్స్ అంటే ఇది మనం ఏమైనా కాంటాక్ట్ ఫామ్ పెట్టుకుంటే అది మన ఎవరైనా కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే అవి ఫామ్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి. నింజా ఫామ్స్లో ఎవరైనా ఫామ్ ఫిల్అప్ చేసిన ఇక్కడ సబ్మిషన్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎన్ని సబ్మిషన్స్ వచ్చినాయో తెలిసిపోతుంది. ప్రజెంట్ దాంట్లో ఏం లేవు. తర్వాత ఎలిమెంటర్ ప్లగిన్ సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ ఎలిమెంటర్ సంబంధించినవి. సో అపీరియన్స్ అంటే ఇక్కడ మనం థీమ్స్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్తే థీమ్స్ ఓపెన్ అవుతాయి. అండ్ నేను ప్రజెంట్ ఆస్ట్రా థీమ్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి చూపిస్తుంది. థీమ్స్ ఇందులోనే అన్ని ప్లాట్ఫామ్స్ కానీ ప్యాటర్న్స్ కానీ కస్టమైజేషన్ మరి ఎడిట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. విడ్జెట్స్ ఇవి. ఇది మెనూ అండి, అంటే మన వెబ్సైట్లో మెనూని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టార్టర్ టెంప్లెట్స్, అంటే ఇందులో ప్రీబిల్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. స్టార్టర్ టెంప్లెట్స్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ప్లగిన్స్ అంటే మనం ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్ జస్ట్ లైక్ యాప్స్ లాగా ఇక్కడ ప్లగిన్స్ ఉంటాయి. మనం ఇన్స్టాల్ చేసుకుని కొత్త ప్లగిన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ప్లగిన్స్. నెక్స్ట్ యూజర్స్ అంటే అడ్మిన్స్ అనమాట. ఎంతమంది లాగిన్ అయి ఉన్నారు మా వర్డ్ప్రెస్ సైట్లో అనేది ఇక్కడ చూపిస్తుంది. అడ్మిన్స్ అనమాట. యూజర్స్ ఏదైనా కొత్త యూజర్ని యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ న్యూ యూజర్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇది SEO సంబంధించింది. టూల్స్ ఇది మొత్తం కూడా టూల్స్ అంటే ఇందులో మన వెబ్సైట్ని బ్యాకప్ చేసుకోవాలన్నా ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా ఇందులో చేసుకోవచ్చు. ఈ WP రీసెట్ అంటే వెబ్సైట్ని మొత్తం డిలీట్ చేసేస్తుంది. సో అది క్లిక్ చేయకుండా ఉండడం మంచిది. సో టూల్స్ సంబంధించింది. ఈ వర్డ్ప్రెస్ అనేది సెక్యూరిటీ పర్పస్ యూజ్ చేస్తాము. అంటే ఫైర్ వాల్స్ ఏమన్నా హ్యాకర్స్ హ్యాక్ చేసారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మన సైట్ హెల్త్ గురించి ఇక్కడ చూపిస్తుంది. సో ఇదంతా వర్డ్ప్రెస్. సో ఇదంతా
మనం మొదటగా నేర్చుకోవాల్సిన ఆప్షన్స్ ఇవన్నీ కూడా. సో ఇది అండి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ గురించి. సో మీకు కనుక ఏదైనా వెబ్సైట్ సర్వీస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నెంబర్ కింద డిస్ప్లే చేస్తాను, దానికి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.